సోనాబాయి మామూలోడు కాదు, పారిపో అని చాలా క్లియర్గా చెప్పాను. నా మాట వినలేదు నువ్వు. ఇప్పుడు చూడు, సోనాబాయి సొంత తమ్ముడి కొడుకుని నేను. అయినా నీకెందుకు హెల్ప్ చేశానో తెలుసా? ఆ ఇంటి కాపలా కాసి కుక్కకు నాకు పెద్ద తేడా లేదు. వాడు బతుకున్నంతకాలం నేను ఇలాగే ఉండాలి. నా అదృష్టం కొద్దీ వాడు హార్ట్ ప్రాబ్లంతో చచ్చిపోతాడనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ వాడికి నువ్వు దొరికావు. వాడు చచ్చిపోవాలంటే ఒక్కటి మార్గం. నన్ను కాపాడేనని చెప్పుకుంటున్నావుగా, అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నా. నీ పెదనాన్నగారి దగ్గర ఉంటే కుక్కలాగా పడి ఉంటావు. మళ్ళీ నా జోలికి వచ్చావో పిచ్చి కుక్కను కాల్చినట్టు కాలుస్తా. నువ్వేంటి ఇక్కడ? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మీ డాడీ ఫోన్ ట్రై చేసి చివరికి నాకు చేశారు. ఎంత లేట్ అని నిన్ను సార్ ఫోన్ చేయమన్నారు. చాలా అర్జెంట్ అట. అంత అర్జెంట్ ఏంటి? హలో రే కిరణ్, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. పని మీద బయటికి వెళ్ళాను నాన్న. ఎవరో బాంబే నుంచి ఫోన్ చేశారా? మన బ్యాంక్ లో 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. నేను అసలు నమ్మలేకపోయాను. ఎవరు నాన్న వాళ్ళు? జయదేవ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. పర్సనల్ గా వచ్చి కలుస్తామన్నారు. నువ్వు అక్కడే ఉన్నావు, నిన్ను కలవమని చెప్పాను. రేపే వచ్చి నేను పికప్ చేసుకుంటారు. సరేనా? రే, వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తే మన కష్టాలని దూరం అయిపోయినట్టేరా. అవును. జాగ్రత్త.
కంగారు పడకు. గొడవ కాదు, నేను చేస్తున్న పని చాలా తప్పని నాకు అర్థమైంది. మీ నాన్నతో మాట్లాడింది నేనే. ఏం చేయమంటావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. అందుకే లైఫ్ లో ఫస్ట్ టైం అడిగి తీసుకుందాం అనిపించింది. నీకు అవసరమైనంత డబ్బిద్దామనే నిన్నిక్కడికి పిలిపించాను. రా, మనం మాట్లాడుకుందాం. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ బ్యాంక్కి డొనేషన్ కావాలి, నాకు డొనేషన్ కావాలి. మీ బ్యాంక్కి కావాల్సిన 100 కోట్లు నేను ఇస్తాను. నాకు కావాల్సింది నువ్వే. ఏదో మాట వరుసకి 100 కోట్లు అన్నాను. కావాలంటే ఇంకో 100 తీసుకో. 100 ఏళ్లు బ్రతికామా అన్నది కాదు, అందరికీ ఉపయోగపడే పనిచేసి 1000 ఏళ్లు వాళ్ళ మనస్సుల్లో బ్రతికుండడం ముఖ్యం. ఆలోచించుకో. ఈ పని చేయడం వల్ల నువ్వు చాలా కుటుంబాల్ని నిలబెట్టిన వాడివవుతావు. కొడుకు పుట్టాడు అనుకోవడం కంటే మా కోసం ప్రాణం విడిచాడు అని మీ అమ్మా నాన్న అనుకోవడం గొప్ప. నాకు ఆలోచించుకోవటానికి కొంచెం టైం కావాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? నిన్నే అడుగుతున్నాను, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? హలో, ఏమైందిరా? వెళ్ళి కలిసావా? కలిశాను, ఇస్తా అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన కండిషన్స్కి చిన్న ఇబ్బందులు ఉన్నాయి నాన్న. కొంచెం టైం అడిగాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఛాన్స్ వదులుకోవద్దురా. మన ఆడిటర్ని పంపుతాను, నీకు హెల్ప్గా ఉంటారు. ఎలాగైనా కన్విన్స్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలా చేయాలరా. ఓకే నాన్న. చిన్న చిన్న ఇబ్బందులు ఏ పనిలో అయినా ఉంటాయి. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే అను ప్లీజ్. ఎంత? 20? 200 rupees. 200 rupees? Yes. Oh, Bombay. 200. Take this. Okay? Okay. Excuse me. I am Krishnarao from Hyderabad. Not that. Okay, no problem. నేను వెంకటేశ్వర బ్యాంక్ లో ఆడిటర్ గా పనిచేస్తాను. కిరణ్ కోసం వచ్చాను. అతను నన్ను ఇక్కడ పికప్ చేసుకుంటాను. రండి. ఓ, వెరీ నైస్ లొకేషన్. ఫ్యాంటాస్టిక్ సీ, నైస్ హౌస్. జీవితంలో చాలా కష్టపడి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారనుకుంటాను. కాఫీయా టీయా? ఇఫ్ యూ డోంట్ మైండ్, బూస్ట్. సరే రండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది లోపల కూర్చోడానికండి. రెడిక్యులస్. సి, ఐ విల్ సీ దిస్ సీ. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ, బ్యూటిఫుల్. ఓ